నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వరంగల్ ఖమ్మం రోడ్ రైల్వే గేట్ సమీపంలోని మస్జిద్ ఏ నాయబ్ సాహెబ్ వద్ద ఈద్ ముబారక్ సందర్భంగా ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మరియు అవసరమైన కుటుంబాలకు లాల్చీలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ తోఫాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో అన్ని మస్జిద్లలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మస్జిద్ సదర్ అఫ్సలుద్దీన్, నాయబ్ సదర్ మొహమ్మద్ మఖ్దూమ్ అహ్మద్, ట్రెజరర్ మొహమ్మద్ ఉమర్, కమిటీ సభ్యులు మొహమ్మద్ షకీల్ అహ్మద్, మొహమ్మద్ నిసార్ అహ్మద్, మొహమ్మద్ బాషా, మొహమ్మద్ మొయినుద్దీన్, మొహమ్మద్ ఇర్ఫాన్ హుసేన్, మొహమ్మద్ కరీం, మొహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఇమ్తియాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మస్జిద్ ఇమాం మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మౌజన్ మొహమ్మద్ రహీం, స్థానిక ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో పుణ్యమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ అయిన శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారిని నా నివాసంలో జరిగిన మా దావతే ఇఫ్తార్ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గొప్ప గౌరవంగా ఉంది. వారి దయగల రాక ఈ సభకు ఎంతో విలువను జోడించి ఆ సాయంత్రాన్ని నిజంగా చిరస్మరణీయంగా మరియు ఆశీర్వాదకరంగా మార్చింది. ఇలాంటి క్షణాలు రంజాన్ ప్రతిబింబించే ఐక్యత, సోదరభావం మరియు సఖ్యత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఆహ్వానాన్ని అంగీకరించి ఈ ప్రత్యేక సందర్భాన్ని మాతో పంచుకున్నందుకు అక్బర్ హుస్సేన్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. విజయవాడ నగరపాలక సంస్థ 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన పశ్చిమ మైనారిటీ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా. విజయవాడ నగరపాలక సంస్థలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా బాజీబాబా వారిని ఘనంగా సన్మానించారు. 41వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహ్మతునిసా ఆయా డివిజన్ల కోసం కోట్లాది రూపాయలతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పశ్చిమ వైసీపీ మైనారిటీ కార్పొరేటర్లకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం డెవలప్మెంట్ అభివృద్ధికి చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కమిటీ సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మళ్లీ రాబో ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటట్టు మేమందరూ మైనారిటీలందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పనిచేసి ఆయన విజయానికి పూర్తిగా సహకరిస్తామని ఈరోజు మేమందరూ ఒక మాట మీదకి వచ్చి మన ఇర్ఫాన్ గారికి, రెహంతునిసా గారికి మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈరోజు తెలియజేస్తున్నాం. కొండపల్లి పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కంపెనీలు ఉండి కూడా రంజాన్ పండుగ సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడం ధర్మార్థమైన చర్యని అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ మహమ్మద్ అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి షాబుఖారీ బాబా ఆస్థానంలో గ్యాస్ వినియోగదారుల ఇబ్బందులపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ,
రంజాన్ మాసంలో నిత్యం ఏదో వంటకాలకు గ్యాస్ అవసరమైతే బుక్ చేసిన కూడా గంటల తరబడి క్యూలో నిలబడి డెలివరీ స్లిప్పు కొరకు వేచి చూడవలసిన పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. ఈ పరిణామాలతో గ్యాస్ వినియోగదారులు సైతం వాబోతున్నారని పేర్కొన్నారు. కొండపల్లి ప్రజలు ఇబ్బంది పడటం దురదృష్టకరం అన్నారు. ముఖ్యంగా గ్యాస్ కంపెనీలకు హజరత్ గాలిబ్ షహీద్ దర్గా 44-45 సర్వే నెంబర్లు 150 ఎకరాలు అప్పట్లో ఇవ్వడం జరిగిందని, మైనారిటీ భూములు తీసుకొని మైనారిటీల పండగలకు గ్యాస్ సిలిండర్లు కోసం క్యూలో వేచి చూడడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు కొండపల్లి గ్యాస్ కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాలన్నీ బూడిద అయ్యే అవకాశాలున్నాయి. పరిస్థితులు తీవ్రంగా ఉంటే ప్రజల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్యాస్ ఉచితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత గ్యాస్ కంపెనీలపై ఉన్నదని తెలిపారు. కొండపల్లిలో ఉన్న గ్యాస్ కంపెనీలు కొండపల్లి ముస్లింలకు, ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి రంజాన్ నెల ఉపవాసంలో ఉన్న ముస్లింలు ఎండలో గ్యాస్ కోసం గంటల తరబడి వేచి క్యూలో నిలబడటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే గ్యాస్ డెలివరీ ఇంటికి వచ్చే పరిస్థితికి గ్యాస్ కంపెనీలు స్వస్తి పలికాయని, ప్రతి ఒక్కరూ కంపెనీ వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలలో ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా, మరి ముఖ్యంగా పండుగలను పురస్కరించుకుని బుక్ చేసుకున్న అర్హులందరికీ వెంటనే గ్యాస్ డెలివరీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఖమ్మం రోడ్ రైల్వే గేట్ సమీపంలోని మస్జీద్ ఏ నాయబ్ సాహెబ్ వద్ద ఈద్ ముబారక్ సందర్భంగా ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మరియు అవసరమైన కుటుంబాలకు లాల్చీలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ తోఫాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో అన్ని మస్జిద్లలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మస్జిద్ సదర్ అఫ్సలుద్దీన్, నాయబ్ సదర్ మొహమ్మద్ మఖ్దూమ్ అహ్మద్, ట్రెజరర్ మొహమ్మద్ ఉమర్, కమిటీ సభ్యులు మొహమ్మద్ షకీల్ అహ్మద్, మొహమ్మద్ నిసార్ అహ్మద్, మొహమ్మద్ బాషా, మొహమ్మద్ మొయినుద్దీన్, మొహమ్మద్ ఇర్ఫాన్ హుసేన్, మొహమ్మద్ కరీం, మొహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఇమ్తియాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మస్జిద్ ఇమాం మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మౌజన్ మొహమ్మద్ రహీం, స్థానిక ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో పుణ్యమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఫ్రాన్స్ బుధవారం రోజున ప్యారిస్కు భారత మాజీ రాయబారి జావేద్ అష్రఫ్ను 2 దేశాల మధ్య సంబంధాలను బలపర్చడంలో చేసిన సేవలకు గుర్తింపుగా కమాండర్ డేలా లెజియన్ డి ఆనర్ అవార్డుతో సత్కరించింది. ఇది ఆ దేశంలోని అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. 2020 నుండి 2024 వరకు ఫ్రాన్స్లో రాయబారిగా సేవలందించిన అష్రఫ్కు ఈ పురస్కారం బుధవారం ఫ్రెంచ్ ఎంబసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథు అందజేశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ అయిన శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారిని నా నివాసంలో జరిగిన మా దావతే ఇఫ్తార్ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గొప్ప గౌరవంగా ఉంది. వారి దయగల రాక ఈ సభకు ఎంతో విలువను జోడించి ఆ సాయంత్రాన్ని నిజంగా చిరస్మరణీయంగా మరియు ఆశీర్వాదకరంగా మార్చింది. ఇలాంటి క్షణాలు రంజాన్ ప్రతిబింబించే ఐక్యత, సోదరభావం మరియు సఖ్యత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఆహ్వానాన్ని అంగీకరించి ఈ ప్రత్యేక సందర్భాన్ని మాతో పంచుకున్నందుకు అక్బర్ హుస్సేన్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసే సంస్థ 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన పశ్చిమ మైనారిటీ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా విజయవాడ నగరపాలక సంస్థలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా బాజీబాబా వారిని ఘనంగా సన్మానించారు. 41వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహ్మతునిసా ఆయా డివిజన్ల కోసం కోట్లాది రూపాయలతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పశ్చిమ వైసీపీ మైనారిటీ కార్పొరేటర్లకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం డెవలప్మెంట్ అభివృద్ధికి చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కమిటీ సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మళ్లీ రాబో ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటట్టు మేమందరూ మైనారిటీలందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పనిచేసి ఆయన విజయానికి పూర్తిగా సహకరిస్తామని ఈరోజు మేమందరూ ఒక మాట మీదకొచ్చి మన ఇర్ఫాన్ గారికి, రెహంతునిసా గారికి మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈరోజు తెలియజేస్తున్నాం. ఫ్రాన్స్ బుధవారం రోజున ప్యారిస్కు భారత మాజీ రాయబారి జావేద్ అష్రఫ్ను 2 దేశాల మధ్య సంబంధాలను బలపర్చడంలో చేసిన సేవలకు గుర్తింపుగా కమాండర్ డేలా లెజియన్ డి ఆనర్ అవార్డుతో సత్కరించింది. ఇది ఆ దేశంలోని అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. 2020 నుండి 2024 వరకు ఫ్రాన్స్లో రాయబారిగా సేవలందించిన అష్రఫ్కు ఈ పురస్కారం బుధవారం ఫ్రెంచ్ ఎంబసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథు అందజేశారు.